మీరెప్పుడైనా సముద్రపు నీటిని టేస్ట్ చేశారా? మీరు టేస్ట్ చేసినా చేయకపోయినా సముద్రపు నీరు ఎల్లప్పుడూ ఉప్పగా ఉంటుందని అందరికీ తెలుసు. అదే నదిలో నీరు, వర్షం పడేటప్పుడు వచ్చే నీరు అంత ఉప్పగా ఉండవు. ఈ వీడియోలో సముద్రాల్లోకి ఉప్పు ఎక్కడి నుండొచ్చింది? ఎవరు కలిపారు? సముద్రపు నీరు మాత్రమే ఉప్పగా ఉండడానికి కారణాలేంటో తెలుసుకుందాం. సముద్రపు నీరు ఉప్పగా ఉండడం మ్యాజిక్ కాదు. దేవుడి శాపం కూడా కాదు. ఇది కంప్లీట్ గా సైన్స్. మీకు అర్థమయ్యేలా చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. భూమి పుట్టినప్పుడు అంటే సుమారు 4 బిలియన్ సంవత్సరాల క్రితం సముద్రాల్లో ఉప్పు అనేది ఉండేది కాదు. అప్పట్లో సముద్రాలలో వర్షపు నీరు, మంచు కరిగేటప్పుడు వచ్చే నీరు మాత్రమే కలిసేది. వర్షం పడేటప్పుడు ఆ నీరు కొండల మీద, రాళ్ల మీద, నేల మీద అన్ని చోట్ల పడుతుంది. అయితే భూమిపై ఉన్న రాళ్లలో చిన్న చిన్న ఉప్పు ఖనిజాలు అంటే సాల్ట్ మినరల్స్ అనేవి ఉంటాయి. వర్షం పడినప్పుడు ఆ నీరు రాళ్లపై కూడా పడుతుంది. అలా రాళ్లలో ఉండే సాల్ట్ మినరల్స్ ఆ వర్షపు నీటిలో కలుస్తాయి. ఇప్పుడు ఆ వర్షపు నీరు చిన్న వాగులాగా మారి నదిలో కలవడానికి ప్రయాణిస్తుంది. అలా ఆ వర్షపు నీరు నదిలో కలుస్తుంది. చివరికి నదులు భూమిపై ఉన్న ఉప్పునంతా తీసుకొని సముద్రాలలో కలిసిపోతాయి. ఈ ప్రాసెస్ కొన్ని వేల సంవత్సరాలుగా జరుగుతుంది. అందుకే సముద్రాలలో ఉప్పు ఎక్కువగా చేరింది. అయితే సముద్రాల్లో ఉండే నీరు ఎండకి ఆవిరయి ఆకాశంలోకి వెళ్తుంది. కానీ ఆవిరయ్యేది నీరు మాత్రమే. ఉప్పు మాత్రం సముద్రంలోనే మిగిలిపోతుంది. అందుకే వర్షం పడేటప్పుడు నీరు అనేది కొంచెం ఉప్పగా ఉంటుంది. అంతేగాని సముద్రాల్లో ఉండే అంత ఉప్పగా ఉండదు. మీకు ఒక డౌట్ రావచ్చు. నదులు ఉప్పును సముద్రాల్లోకి తీసుకెళ్తాయి. కానీ సముద్రాలు ఎందుకని ఉప్పుని వెనక్కి పంపించడం లేదు? దీనికి సమాధానం సముద్రాల నుండి ఉప్పును బయటికి తీసుకెళ్లే నది గాని ఎలాంటి మార్గాలు గాని లేవు. అందుకే నదులు తెచ్చిన ఉప్పు సముద్రాల్లోకి వెళ్లిన తర్వాత అక్కడే మిగిలిపోతుంది. కొన్ని కోట్ల సంవత్సరాల నుండి నదులు సముద్రాల్లోకి ఇప్పుడు తీసుకొస్తూనే ఉన్నాయి. సముద్రాల్లో ప్రతిరోజు ఉప్పు శాతం పెరుగుతూనే ఉంది. అలా రోజు రోజుకి సముద్రాల్లో ఉండే నీరు చాలా ఉప్పుగా మారిపోతుంది. అయితే ఒక లీటర్ సముద్రపు నీటిలో 35 గ్రాముల ఉప్పు ఉంటుంది. సముద్రాలలో ముఖ్యంగా 4 రకాల మినరల్స్ ఉంటాయి. మొదటిది సోడియం క్లోరైడ్, రెండోది మెగ్నీషియం, మూడోది కాల్షియం, నాలుగోది పొటాషియం. ఈ 4 మినరల్స్ కలవడం వలన సముద్రాలలో ఉండే ఉప్పు టేస్ట్ కొంచెం వెరైటీగా ఉంటుంది. అయితే మన భూమిపై ఉన్న అన్ని సముద్రాలలో ఒకేలా ఉండవు. అందుకే ఉప్పు శాతం కొన్ని సముద్రాలలో ఎక్కువగా, కొన్ని సముద్రాలలో తక్కువగా ఉంటుంది. అయితే డెడ్ సీ అని పిలువబడే సముద్రంలో ఉప్పు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది.